నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జన్ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు భుజానికి సంబంధించిన సమస్యలు, దాన్ని ఎలా పరిష్కరించాలనేది మనం డిస్కస్ చేద్దాం. భుజానికి సంబంధించిన సమస్యలు అంటే అది చాలా రకాలుగా ఉంటాయి. నొప్పి నుండి అండ్ స్టిఫ్నెస్, భుజం కంప్లీట్గా స్టిఫ్ అయిపోయి మూమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండడం, ఇదంతా సాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఇది చాలా అన్ని రకాల వయసు వారిని భుజం నొప్పి అనేది మనకి ఎఫెక్ట్ చేయడం చూస్తూ ఉంటాము. యంగ్ ఏజ్లో అయితే కనుక భుజం నొప్పికి ప్రధాన కారణాలు ఏది ఉంటాయి, ఏదైనా ఇంజురీ, బైక్ యాక్సిడెంట్స్ కానీ, ఏదైనా జిమ్ రిలేటెడ్ ఇంజురీ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీ కానీ, వాటిలలో ఇంజురీ వల్ల నొప్పి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నొప్పి స్టార్ట్ అయినప్పుడు, ఏదైనా ఇంజురీ అయినప్పుడు ప్రధానంగా ఫస్ట్ మనం ఏం ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే ఏదైనా ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఉంది లేదా రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 వారాలు నొప్పి తగిలిన ఇంటెన్సిటీ, సివియారిటీని బట్టి మనం రెస్ట్ ఇస్తాం భుజంకి. ఒక 2 వారాల తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదు అంటే కనుక మళ్ళీ ఎగ్జామినేషన్ చేసుకుని తర్వాత రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే లోపల ఉన్న కండరాలలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఏదైనా టేర్ ఉండడం వల్ల నొప్పి తగ్గట్లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా యాక్సిడెంట్స్ తర్వాత యంగ్ ఏజ్ కానీ ఏ ఏజ్లో కానీ ఒక 2 వారాలు ఫ్రాక్చర్ లేనప్పుడు రెస్ట్ ఇచ్చి తర్వాత టేర్ కోసం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళలో ప్రధానంగా నొప్పి ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, స్టిఫ్నెస్ ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో సడన్గా ఏదో చిన్న జర్క్ వల్ల కానీ, ఏదో చిన్న నొప్పి వల్ల కానీ కొన్ని రోజులు మూమెంట్స్ ఎక్కువగా చేయకపోవడం వల్ల భుజం కంప్లీట్గా స్టిఫ్ అయిపోతుంది అనమాట. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ డయాబెటిక్స్లో ఇది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్లో లక్షణాలు ఏంటి అంటే భుజం నొప్పి ఉండడము, మూమెంట్ రెస్ట్రిక్షన్స్, ఓవర్ హెడ్ యాక్టివిటీస్, పైకి ఎత్తడానికి ఇబ్బంది, ఇలా చెయ్యి పక్కకి తిప్పడానికి ఇబ్బంది, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళలో ప్రధానంగా మేజర్ సమస్య ఏంటి అంటే రాత్రిపూట నిద్ర పట్టకపోవడం అన్నమాట. ఏదైతే షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అయిందో ఆ షోల్డర్ పైన వాళ్ళు పడుకోలేరు. అటువైపు బరువు పడినప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు అంటే స్టిఫ్నెస్ ఉండి మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్ ఏంటంటే మెడికేషన్స్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే మూమెంట్స్ అన్నీ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతాయో అప్పుడే రాత్రిపూట నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమందిలో ఏదైనా కండ చిరగడం వల్ల కూడా నొప్పి ఎక్కువగా ఉండి మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటే అది ఫ్రోజన్ షోల్డర్లా కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్రోజన్ షోల్డరా లేకపోతే లోపల ఏదైనా టేర్ ఉందా రూల్ అవుట్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎంఆర్ఐ స్కాన్లో ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉంటే కనుక మనము మెడికేషన్స్, ఫిజియోథెరపీ ఫస్ట్. కొంతమందిలో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ లేదు చాలా లేట్గా వచ్చారు డాక్టర్ దగ్గరికి అన్నప్పుడు వాళ్ళకి హైడ్రోడైలటేషన్ అనే ఒక పద్ధతి ద్వారా ఏంటంటే ఈ క్యాప్సూల్ ఏదైతే ఉందో జాయింట్ చుట్టూ కృషించుకుపోతుంది అనమాట. వాల్యూమ్, జాయింట్ తిరిగే వాల్యూమ్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ క్యాప్సూల్ని డైలేట్ చేయడానికి ఒక 40-50 ml ఇంజెక్షన్ ఇస్తాం జాయింట్ లోపల. దానివల్ల నొప్పి తగ్గి మూమెంట్ ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్ ఉందా లేకపోతే టేర్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఓల్డ్ ఏజ్లో డీజనరేటివ్ టేర్స్ అంటాం. డీజనరేటివ్ టేర్స్ అంటే ఏదైనా సడన్గా ఒక చిన్న బరువు ఎత్తడానికి వెళ్ళినప్పుడు, సడన్గా ఏదైనా డైరెక్షన్ చేంజ్ చేయడానికి, లేదంటే ఏదైనా పట్టుకొని బస్లో స్లిప్ అయినప్పుడు, సడన్గా దీనిపైన బరువు ఎక్కువ పడ్డప్పుడు, లేదా చిన్న ఫాల్ అవుట్ స్ట్రెచ్ హ్యాండ్ పైన పడ్డప్పుడు చాలా మందిలో సాధారణంగా ఏం చూస్తామంటే ఈ భుజం ఎముక మీద అతుక్కునే కండరాలు, రొటేటర్ కఫ్ మజిల్స్ అని 4 కండరాలు ఉంటాయి. అదొక కఫ్ లాగా ఫామ్ చేసి భుజంకి ముందు నుండి వెనక వరకు అటాచ్ అయిపోయి షోల్డర్ మూమెంట్ అంటే ఈ బాల్ పైన ఆ మజిల్ అటాచ్డ్ ఉంటేనే మనం చేయి పైకెత్తడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఆ చేయి పైకెత్తడానికి అవ్వట్లేదు, పడ్డ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత చేయి ఎత్తలేకపోతున్నారు, ఇబ్బంది ఎక్కువగా ఉందంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని ఆ రొటేటర్ కఫ్ టేర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకుని దాన్ని ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయడం అంటే ఎలా చేస్తామంటే ఆర్థోస్కోపీ అనే ఒక ఆపరేషన్ ద్వారా భుజం చుట్టూ ఒక 2-3 హోల్స్ చేసి మనం ఆ టేర్ని ఐడెంటిఫై చేసి టేర్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఆ కండరం, ఇలా టేర్ అయిన కండరం అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ రిపేర్ చేయడానికి కూడా వీలుండదు. సో ఈ షోల్డర్ ఆర్థోస్కోపీ అనేది మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. ఈ రొటేటర్ కఫ్ టేర్స్ని మనం కంప్లీట్గా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని అడ్రస్ చేస్తే కనుక భుజంకి ఇంకా మేజర్గా ఇష్యూస్ అంటే
ఈ కఫ్ అనేది మనకి ఎక్కువగా వెనక్కి జరిగిపోయి రిట్రాక్ట్ అయిపోతే ఈ బాల్ అనేది పైకి వెళ్ళిపోయి పైనున్న యాక్రోమియన్ బోన్కి హిచ్ అయ్యి మూమెంట్ రెస్ట్రిక్షన్స్, ఈ రొటేటర్ కఫ్ ఆర్థ్రోపతి అనే కండిషన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో లేట్గా రికగ్నైజ్ అయినప్పుడు ఈ కఫ్ టిష్యూ అనేది మనకి కప్పు కన్నా వెనక్కి రిట్రాక్ట్ అయిపోయినప్పుడు అది రిపేర్ చేయడానికి అవకాశం ఉండదు. వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయడానికి ఒకటే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎర్లీగా మనం టేర్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకోగలిగితే ఒక 2 నెలల్లో కంప్లీట్గా మళ్ళీ పాతలాగా మూమెంట్స్ అన్నీ చేసుకోవడము, పెయిన్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ మనం టేర్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. 2 నుండి 3 వారాలలో ఇంప్రూవ్మెంట్ లేదు నొప్పి నుండి అంటే కనుక డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసుకుని ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే లోపల ఇబ్బంది ఏముందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే రికవరీ చాలా ఎర్లీగా ఉంటుంది.